హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హిలో స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేస్తున్న మరో స్టోరీ పేరు వచ్చేసి రాక్షసు డబ్బా. పార్ట్ వచ్చేసి 7 AM. మరి ఇంక మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోయే ముందు ఈ కథలోని ముందు భాగాలు చిల్డ్రన్ వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఒక చిట్టి కామెంట్ రాసి కొంచెం షేర్ కూడా చేయండి అబ్బా. మరి మనం కథలోకి వెళ్ళిపోదామా? ఇంకా నీరజ గదిని చూసి కట్టేసి ఉన్న కావ్య కట్లను విడిపించిన తేజ్ ఆమెను కంగారుగా నీరజ గురించి అడగ్గా, నీరజను ఎవరో నందా మనుషులు కిడ్నాప్ చేసి గుడికి తీసుకుపోయారు అని కావ్య చెబితే అది విన్న శిరీషకు కూతురు ప్లాన్ తెలిసి దిమ్మ తిరిగితే మిగిలిన వారందరూ కూడా ఆ నందా కుటుంబానికి బుద్ధి చెప్పాలి అంటూ అక్కడికి దగ్గరలో ఉన్న గుడులన్నీ వెతకడానికి బయలుదేరారు. అప్పటికే ఆ విషయం తెలియని గోవిందం శుభం నీరజ్ కనిపించట్లేదని కిడ్నాప్ కేసు పెట్టడానికి స్టేషన్కి నిరుపంకి నీరజను అతని మనుషులు తరుముతున్నారు అని తెలిసి ఆ ప్లేస్కి బయలుదేరితే కావ్య తను అనుకున్న విధంగానే నీరజ చెప్పిన చోటికి వెళ్ళి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటే నీరజ అప్పుడే ఆ మనుషుల నుంచి తప్పించుకుని కావ్య దగ్గరకు చేరుకొని, కావ్య నేను చెప్పినవి చెప్పినట్లుగా తీసుకుని వచ్చావా అంటూ పరిగెత్తిన రొప్పును తీర్చుకుంటూ ఆమెను అడగ్గా, కావ్య తీసుకుని వచ్చా అంటూ చెప్పి ఆమె చేతికి కొన్ని ఫొటోస్ని ఇంకా 2 పేపర్స్ని ఇచ్చింది. అలా కావ్య ఇచ్చిన వాటిని తీసుకొని మరొకసారి నీరజ వాటిని క్రాస్ చెక్ చేసుకుంటూ సమయానికి వచ్చినందుకు, కావాల్సింది తెచ్చినందుకు కావ్యకు థ్యాంక్స్ చెప్తూ ఆమెకు మరొక పనిని అప్పగించడంతో ఆ పనిని విన్న కావ్య భయంగా, నీరజ నాకు నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది, ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు నువ్వు అసలు? అలాగే నువ్వు తెలుసుకున్న దాంట్లో ఎవరి వైపు నిజముందో ఎవరి వైపు అబద్ధముందో కూడా సరిగా నీకు తెలియదు కదా. అలాంటప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే నీ ప్రాణాలు పోవడంతో పాటు మీ కుటుంబాలు కూడా రోడ్డును పడతాయి నీరజ. అసలే ఆ నిరుపం ఇప్పటికే నీ కుటుంబం మీద పగతో ఇదంతా చేశాడు. వాడి ఒక్కడి పగే ఇలా ఉంటే ఇక వాడి కుటుంబంలో ఉన్న వారందరి పరిస్థితి ఆలోచిస్తుంటేనే నాకు భయం వేస్తుంది. అలాంటిది ఇప్పుడు నువ్వు ఇలా చేస్తే వాడు నిన్ను ప్రేమించడమేమో పెళ్లి చేసుకోవడమేమోలే కానీ ముందు నిన్ను ఈ భూమి మీదే లేకుండా చేస్తాడే అంటుంటే నీరజ పర్వాలేదే, ఏ భార్యకైనా భర్త చేతుల్లో పుణ్యశ్రీగా పోవడమేగా కావాల్సింది. ఆ పని నిరుపమే చేస్తే అప్పటికైనా తన పగ చల్లబడి ప్రశాంతంగా ఉంటాడేమో, ఇక నా కుటుంబం జోలికి రాడేమో. అప్పుడు ఈ గొడవలు గోలలు అన్నీ కూడా నా ఒక్కదాని చావుతో ఆగిపోతాయి కదా. అలాగే 2 కుటుంబాలు కూడా ప్రశాంతంగా ఉంటాయి కదా. కాబట్టి నాకు చనిపోతాను అనే భయం లేదు ఇప్పుడు. అయినా నిరుపం అలా చెయ్యడు. నాకు తన మీద నమ్మకం ఉంది. తను నా మీద చూపించిన ప్రేమ అయితే అబద్ధం కాదు. నేను తన మీద పెంచుకున్న ప్రేమ అసలు తెంచుకునేది కాదు. మా ఇద్దరి మధ్య నిరుపం మొదలుపెట్టిన ఈ ప్రేమ ఆటలో ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఏదో ఒకరోజు మా 2 కుటుంబాలను కలుపుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది అంటూ నీరజ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది. కావ్య వెళ్ళిపోతున్న నీరజ వైపు చూస్తూ ఆమె కోరుకున్నది జరగాలి అనుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంది. ఇంకోవైపు నీరజను కిడ్నాప్ చేశారు అని గోవిందం శుభం పోలీస్ కేసు పెట్టి మళ్ళీ తిరిగి ఇంటికి రాగా ఇంట్లో ఉన్న రత్నానికి జరిగిందంతా చూసి గతాన్ని తలుచుకుని బీపీ ఎక్కువయ్యి కళ్ళు తిరిగి పడిపోయింది. అయితే ఇంట్లో వారిజ, అవంతిక మాత్రమే ఉండడంతో వారు ఆ సమయంలో ఏం చేయాలో తెలియక కంగారు పడుతూ ఉన్నారు. అదే టైంకి గోవిందం ఇంకా శుభం స్టేషన్ నుంచి తిరిగి వచ్చి రత్నాన్ని చూసి హాస్పిటల్కి తీసుకుని పోయారు. అయితే అక్కడ వారిజ జరిగింది మొత్తం తన తల్లికి ఫోన్ చేసి చెప్పి ఏడుస్తూ ఉంటే అవంతిక మాత్రం వారిజ చేతి నుంచి ఫోన్ తీసుకొని, అత్త వదిన దొరికిందా లేదా? మీరు గుడులన్నీ సరిగా వెతుకుతున్నారా? అసలు ఇప్పుడు తేజ్ అన్న ఎలా ఉన్నాడత్తా చెప్పు, కంగారుగా ఉంది అంటుంటే శిరీష వెతుకుతున్నామమ్మా. ఇంకా తేజ్ విషయానికి వస్తే వాడు అసలు ఎలా ఉన్నాడో చెప్పడానికి కూడా నా నోటి నుండి మాటలు రావడం లేదే అంటూ అతని బాధని చూడలేక బాధగా, అసలు నీరజ జీవితంలో ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అంటూ ఏడుస్తూ ఉంది. మనసులో మాత్రం అసలు ఈ పిల్ల ఎందుకు ఇంకా దాని జీవితాన్ని దాని చేతులతోనే నాశనం చేసుకుంటూ నాశనం అయిపోయే దారిలోనే పోతుంది. దాని నిర్ణయం ఇప్పుడు ఎవరి ప్రాణం మీదకు వస్తుందో ఏమో.
ఒకప్పుడు కూడా అంతే. ముందు వెనక ఆలోచించకుండా ఎవరికి తోచింది వాళ్ళు చేసుకుంటూ పోయారు. దాని కారణంగా కొన్ని జీవితాలు మరికొన్ని తలరాతలే మారిపోయాయి. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది అనుకుంటూ ఏడుస్తూ ఉంది. పైకి మాత్రం అవంతిక, మీరు కంగారు పడకండమ్మా, ఒంటరిగా నానమ్మను మీరు చూసుకోలేరు, నేను వస్తా అంటూ ఫోన్ పెట్టేస్తే అప్పటిదాకా పక్కనే ఉన్న గోవిందం వారి మాటలు విని గుడిలో వెతకడం ఏంట్రా అంటూ కోపం తెచ్చుకుంటూ, కొంపతీసి నీరజ ఏమన్నా ప్రేమించిన వాడితో ఇంట్లో నుంచి పారిపోయి ఇప్పుడు ఇలాంటి డ్రామాలు ఆడుతుందా ఏంటి చెప్పు అంటూ కోపంగా గద్దించినట్లు అడిగితే, ఆ మాటలు విన్న వారిజ అవంతిక కంగారుగా, అయ్యో అయ్యో తాతయ్య, అలాంటిదేమీ లేదు తాతయ్య, నీరజను ఎవరో నందా మనుషులు కిడ్నాప్ చేసి గుడికి తీసుకొని పోయారట అనగానే గోవిందం ముందు ఆ మాట విన్న వెంటనే అతనికి వెన్నుముక ఎరిగిపోయినంత పని అయింది. దాంతో ఒక్క నిమిషం అసలు అతనికి ఏమీ అర్థం కాక కళ్ళు బైర్లు కమ్మిపోయాయి. కానీ జరిగింది మొత్తాన్ని ఊహించుకున్న తరువాత భయంగా, లేదురా లేదు, అసలు ఇలా జరగకూడదు, నా మనవరాలి జీవితం నాశనం అవ్వకూడదు అనుకుంటూ, అరే శుభం, నువ్వు ఇక్కడే వీళ్ళతోనే ఉండు, అలాగే ఏం జరిగినా వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు అంటూ గోవిందం వెంటనే హాస్పిటల్కి చుట్టుపక్కల ఉన్న గుడులన్నిటినీ వెతకడానికి ఒంటరిగా బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇంకోవైపు నీరజ నిరుపం మనుషుల నుంచి తప్పించుకుని ఒక గ్రేటర్ కమ్యూనిటీ ఉండే ఏరియాకు ఎంటర్ అయ్యి లోపలకు వెళ్ళబోతూ ఉంటే అక్కడ ఉన్న వాచ్మ్యాన్, ఎవరు నువ్వు, ఎవరి కోసం వచ్చావు, లోపల ఎవరిదైనా పర్మిషన్ ఉందా, ఇలా ఎలా పడితే అలా లోపలికి వెళ్ళకూడదండి, అసలు మీరు ఎవరు, వాచ్మెన్ ఆమెను ఆపి వెళ్ళనివ్వకుండా అడుగుతూ ఉంటే నీరజ అతనికి ఒక పేపర్ చూపించగానే ఆ వాచ్మెన్ ఆమెకు సెల్యూట్ చేసి ఆమెను కింద నుండి పైదాకా చూస్తూ ఉన్నాడు. అసలు అతను చూసింది నిజమా అబద్ధమా అన్నట్లుగా ఇంకా అనుమానంగానే చూస్తూ ఉంటే ఇంతలో నీరజను తరుముకుంటూ వచ్చే మనుషులు నీరజ ఒక చోట ఉండడం కనిపించడంతో ఆ వైపుగా మళ్ళీ ఆమెను పట్టుకోవడానికి పరుగులు పెడుతూ ఉంటే నీరజ ఆమె ముందు ఉన్న వాచ్మ్యాన్ని చూస్తూ, చూడు వాళ్ళు రౌడీలు నా వెంట పడుతున్నారు, నువ్వు వెంటనే వీళ్ళ మీద పోలీసులకు ఫోన్ చేసి చెప్పు, అలాగే వీళ్ళను లోపలికి రానివ్వకు అంటూ చెప్పి వడివడిగా ఆ కమ్యూనిటీలోకి నడుస్తూ వెళ్ళిపోయింది. వాచ్మెన్ ఆమె వెళ్తున్న వైపే చూస్తూ అసలు విషయం అర్థం కాక చేసేదేమీ లేక వాచ్మెన్ నిరుపం మనుషులను నీరజ చెప్పినట్లుగా రౌడీలు అనుకుంటూ ఇంకో వాచ్మెన్ సాయం తీసుకొని వారిని ఆపుతూ లోపలికి పోనివ్వకుండా పోలీసులకు ఫోన్ చేయబోతూ ఉంటే ఇంతలో వీళ్ళు ఎవరో వారితో చెబుతూ నిరుపంకి ఫోన్ చేసి అక్కడ జరిగిన విషయం మొత్తం నిరుపంతో చెప్పడంతో నిరుపంకి అది విన్న వెంటనే ఒక్కసారిగా స్పీడ్గా నడుపుతున్న కార్కి బ్రేకులు వేయగానే ఆ కారు పెద్దగా శబ్దం చేస్తూ ఆగుతూ దాని టైర్లు రోడ్డుకు రాసుకుని పోతూ ఉంటే ఆ రాపిడి వల్ల పొగ కూడా బాగానే వచ్చింది అక్కడ. అది చూస్తున్న చుట్టుపక్కల వారు ఎవరైనా సరే అక్కడ ఏమన్నా యాక్సిడెంట్ అయిందేమోనని అనుకుంటూ ఉంటారు. అంత ఇదిగా నిరుపం తన కార్ని ఆపేశాడు ఆ మాట వినపడడంతోనే. దాంతో నీరజ అసలు ఇప్పుడు ఏం చేయబోతుందో అతనికి తెలియడంతో నిరుపంకి ఒక్క నిమిషం అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. తన తల మొత్తం తిరిగిపోయినట్లుగా అయ్యింది. ఎందుకంటే అతను ఏం చేసినా సరే అది కుటుంబంకు తెలియకుండా చెయ్యాలి అని మాత్రమే అనుకున్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి. కానీ ఇప్పుడు నీరజ చేసిన ఈ ప్లాన్ వల్ల, ఆమె చేసిన పని వల్ల అతని ప్లాన్ అంతా కూడా గోదాట్లో కలిసిపోయింది. అలా అతను ఆలోచనలో ఉంటే మళ్ళీ ఫోన్ నుండి అతని మనుషులు మాటలు వినిపిస్తూ ఉన్నాయి. సార్, నీరజ్ సార్, మమ్మల్ని లోపలికి వీళ్ళు పోనివ్వట్లేదు, వీళ్ళకు మీరే చెప్పండి, మేము లోపలికి వెళ్తున్న మేడాన్ని పట్టుకుంటాము, ఆమెను ఆపుతాము అంటూ ఉంటే నిరుపం ఒక్కసారిగా గట్టిగా కళ్ళు మూసుకొని గాలి పీల్చి వదులుతూ ఒక 10 నంబర్స్ లెక్క పెట్టుకున్న తరువాత ప్రశాంతమైన స్వరంతో, అవసరం లేదు, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను చూసుకుంటా అంటూ చెప్పి కార్ని వేగంగా రివర్స్ చేసి స్పీడ్గా నడుపుతూ, నీరజ, నేను ఇప్పటి వరకు దొంగ పోలీస్ ఆట మాత్రమే మొదలుపెట్టా నీతో, కానీ నువ్వు దాన్ని వైకుంఠపాలి ఆట చేశావు. సరే, నువ్వు నాతో ఆడుకోవడం కోసం మరీ ఆత్రంగా ఉన్నావు కదా, సరేలే, నేను మాత్రం ఎందుకు కాదంటాను నీ ఆశను, చూసుకుందాం. అయినా
కొత్తగా పెళ్ళైన పెళ్ళాం అడిగిన కోరిక ఏ మగాడైనా తీర్చకుండా ఉంటాడా? నేను కూడా అంతే అంటూ వారి ఇంటి వైపు వేగంగా పోతున్నాడు కారులో. అప్పటికే నీరజ ఒక ఇంద్రభవనం లాంటి ఇంటి ముందు ఉన్న గేట్ని తీసుకొని లోపలికి వెళ్ళి ఆ ఇంటి ముందు నుంచొని ఒకసారి ఆ ఇంటిని తేరిపారా చూస్తూ, అత్తయ్య, మావయ్య, అత్తయ్య, లోపల ఎవరైనా ఉన్నారా? అత్తయ్య, మావయ్య అంటూ పిలుస్తూ ఉంటే లోపల నుండి నిండుగా చీర కట్టుకుని 44 నుంచి 46 మధ్య సంవత్సరాలు పైబడిన ఓ లేడీ, ఇంకా 70 ఏళ్ల వయసు పైబడిన ముసలివాళ్ళు, ఇంట్లో ఉండే మిగతా కొంతమంది బయటికి వచ్చారు. అలా వచ్చి బయట చూడగా ఇంటి ముందు ఓ అందమైన అమ్మాయి ముచ్చటగా రెడీ అయినా సరే ఆమె ముఖం మీద బాధ స్పష్టంగా కనిపిస్తూ ఉండి వారినే చూస్తూ ఉంటే లోపలి నుంచి బయటికి వచ్చిన వారు, ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి? ఏంటి మా ఇంటి ముందు నుంచొని అత్తయ్య, మామయ్య బయటికి రండి అని పిలుస్తున్నావు? ఇంతకీ అసలు ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? అంటూ అడగ్గా నీరజ మాత్రం వారందరికీ నవ్వుతూ నమస్కారం చేసుకుని, నేను మీ ఇంటి కోడల్ని, నిరుపం భార్యను. నిరుపం నన్ను గుడిలో పెళ్లి చేసుకున్నాడు అంటూ చెప్పగానే ఆ మాటలు విన్న అందరికీ ఒక్కసారిగా గుండెలు ఆగిపోయాయి. ఇంతలో ఒక యంగ్ లేడీ గొంతు పెంచి మాట్లాడుతూ, ఏయ్, ఎవరు నువ్వు? హౌ డేర్ యూ? ఇష్టం వచ్చినట్లు వాగితే నీ శవం ఈ కాంపౌండ్ వాల్ దాటి కూడా పోదు. ఇక్కడే నిన్ను చంపి ముక్కలు కుక్కలకేస్తా అంటుంటే నీరజ మాత్రం ఆ మాటలకు ఏమాత్రం భయపడకుండా, లేదండి, నేను నిజమే చెప్తున్నా ఇంకా అంటూ మాట్లాడబోతూ ఉంటే అప్పుడే నిరుపం కారు స్పీడ్గా వచ్చి నీరజకు 2 అడుగుల దూరంలో ఆగిపోతే అందరూ ఆ కారు వంకే చూస్తున్నారు. ఆ కారు నుండి కాలయముడు అవతారంలో నిరుపం కిందికి దిగడంతోనే భయంగా నీరజ అతని వైపు చూస్తూ 2 అడుగులు వెనక్గా వేస్తూ ఉంటే ఇంతలో ఆ ఇంట్లో వారందరూ కూడా ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతూ అతన్ని ప్రశ్నిస్తూ ఉంటే నిరుపం నీరజ వైపు నడుస్తూనే వారందరి వైపు కళ్ళు ఎర్రగా చేసి కోపంతో ఒక్కసారిగా చూడగా వారిలో ఎవరూ కూడా ఇక ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలా నిరుపం నడుచుకుంటూ వచ్చి అతనినే బెదురుగా చూస్తున్న నీరజ ముందు నుంచుని ఆమె వెంట తెచ్చిన ఫొటోస్ని, పేపర్స్ని చింపి గాలిలోకి విసిరేసి కోపంగా నీరజకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఆమె గొంతు పట్టుకుని పైకి లేపుతున్నాడు. దాంతో ఊపిరాడని నీరజ గిల్ల గిల్ల కొట్టుకుంటూ ఉంది. ఏమండోయ్, అసలు ఇంతకీ నీరజ కావ్యకు చెప్పిన రెండో ప్లాన్ ఏమై ఉంటుంది? ఆమెను ప్రాణంగా ప్రేమించిన తేజ్ పరిస్థితి ఇప్పుడు ఏంటి? వారికి పెళ్ళయింది అనే సాక్ష్యాలు లేకుండా చింపేసిన నిరుపం నీరజను ఇప్పుడు ప్రాణాలతో బ్రతకనిస్తాడా? అసలు ఇంతకు ఆమెకు అతనికి పెళ్ళయిందని అతని కుటుంబం ముందు నీరజ నిరూపించుకోగలదా? అసలు నీరజ ఎవరో ఏంటో తెలిస్తే నిరుపం కుటుంబం ఆమెను కోడలిగా అంగీకరిస్తుందా? ఎప్పుడో జరిగిపోయిన దానికి నిరుపం నీరజను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని ఆమెను టార్చర్ చేస్తున్నాడు అని తెలిస్తే ఆమె కుటుంబం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇన్ని చుక్కుల మధ్య వారి పెళ్లి బంధం సజావుగా ముందుకు సాగుతుందంటారా? ఈ ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. కథ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అబ్బా కొంచెం.